హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం దేవీ నవరాత్రుల్లో అమ్మవారి కోసం చేసే 9 రకాల ప్రసాదం రెసిపీస్ని చూద్దాము. ముందైతే కట్టు పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కుక్కర్లో అరకప్పు బియ్యం, మీరు ఏ కప్ అయినా తీసుకోండి. అరకప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, రెండు కూడా సమానంగా తీసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి, పప్పు బియ్యం కలిపి 1 కప్పు కదా, 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కుదిరితే 1 గంట పాటు నానపెట్టేసుకోండి. నేనైతే 1 గంట నానపెట్టేశాను. తర్వాత స్టవ్ పైన పెట్టేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10-15 వరకు మిరియాలు, రుచికి సరిపడినంత సాల్ట్. ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేశాను. కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లో సగం పసుపు వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నెయ్యి నూనె 2 వేసుకుంటే బాగుంటుంది. మీరు వద్దనుకుంటే నూనెతో చేసుకోవచ్చు, కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే చిన్న పచ్చిమిరపకాయలు 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసేసి వీటిని బాగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు పొంగల్లో చాలా రుచిగా ఉంటాయండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక చాలా బాగుంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, మీకు ఇంకా ఘాటుగా కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. 3 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ ఇంగు కూడా వేసేసి ఈ కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కుక్కర్లో ప్రెషర్ పోయి ఉంటుంది, మూత తీసేసి ఒకసారి కలిపేసుకోండి అన్నాన్ని. స్టవ్ కూడా ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అన్నం చూడండి గట్టిగా ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు కొంచెం పల్చగా చేసుకోవాలి. పోపు వేస్తున్నప్పుడే మరొక పక్కన ఒక గిన్నెలో 1.5 కప్పుల వరకు నీళ్లు పోసేసి నీళ్ళని మరిగించుకోవాలి. ఆ నీళ్ళని వేడివేడిగా ఉన్నప్పుడే ఈ అన్నంలోకి వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. కొంచెం వేసి ఇది బాగా కలిసిన తర్వాత మరి కొంచెం నీళ్లు పోసుకోవాలి. మొత్తం 1.5 కప్ నీళ్లు పట్టేయండి. చూసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఇంకొక 1/4 కప్పు, 1.25 కప్పు నీళ్లు పట్టాయి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే మనకి ఆరిన తర్వాత గట్టి పడకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకుని ఆల్రెడీ మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిసిలా కలిపేసి 2 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. అంతేనండి, కమ్మనైన కట్టు పొంగల్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర. పులిహోర కోసం ముందు అన్నం వండుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 400 గ్రాముల బియ్యం. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు చొప్పున 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసేసి కుదిరితే 1 గంట పాటు నానపెట్టేసుకోండి. నేనైతే ఖచ్చితంగా 1 గంట పాటు నానపెట్టేస్తాను. ఉడికించే ముందు 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల బియ్యానికి 80 గ్రాముల చింతపండు పడుతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు 2 తీసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 2 తీసేసుకుని ఈ చింతపండుని శుభ్రం చేసేసుకుని ఒకసారి కడిగేసి 1 కప్పు వేడి నీళ్ళు పోసేసి ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకున్నామంటే చింతపండు నుంచి గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. 15 నిమిషాలకి చింతపండు చక్కగా నానుంటుంది. దీన్ని బాగా పిండేసుకుని దీని నుంచి గుజ్జు సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా కలిపేసి జాలిగరట్లో వేసేసుకుని ఈ పిప్పంతా కూడా పిండేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా గుజ్జంతా కిందకు వచ్చేస్తుంది, పిప్పి పైన ఉండిపోతుంది. ఈ మిగిలిన పిప్పిలో మళ్ళీ కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు. కొంచెం నీళ్ళు పోసి కలిపేసుకుని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లుగా చేసి చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జు అంతా తీసేసుకుని పిప్పి పక్కన పెట్టేసుకోండి. గుజ్జు చూడండి, మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టేసుకుందాము. 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి నూనెతో పాటుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తే పులిహోర కమ్మగా ఉంటుంది. ఇవి కాగిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు వేసేసుకుని ఈ పల్లీల్ని వేయించుకోవాలి. ముందు పల్లీలు వేయించుకోవాలి, తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఇవి సగం పైన వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. మేమైతే జీలకర్ర వేయమండి పులిహోరలో. మీరు జీలకర్ర వేసుకోవాలనుకుంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఈ పోపు గింజలు కూడా బాగా వేగిన తర్వాత 1/4 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు చివరిలో వేసుకోండి, ముందే వేసేసారంటే జీడిపప్పు మాడిపోతుంది. జీడిపప్పు కూడా ఎర్రగా వేగిన తర్వాత నూనె రాకుండా పప్పులు మాత్రమే ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నేనైతే మొత్తం పప్పులు తీయట్లేదండి, 3 వంతులు పప్పులు తీసేసి మిగిలిన ఉంచేస్తున్నాను. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో 1 ఇంచ్ అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిర్చి చూడండి, విధంగా మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టేసుకుని 7-8 పచ్చిమిర్చి, ఇంకా 4 ఎండుమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే కొంచెం
కరివేపాకు కూడా వేసుకుని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులిహోర కమ్మగా ఉంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక చాలా బాగుంటుంది. అంతా ఒకసారి బాగా కలిపేసుకుని లో మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర పడి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది దగ్గర పడే కొద్దీ చూడండి ఈ విధంగా పైకి చిందుతూ ఉంటుంది. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలానే మరీ చిక్కగా ఉడికించేదు, ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్ కూడా చూడండి అంచులకి సపరేట్ అయింది కదా, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి, చిక్కగా అవ్వాలి. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పులిహోరకి ఆవు పెట్టుకుందాము. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసేసి సాల్ట్ వేసేస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి, మనం పులిహోర ఏ ప్లేట్లోకి కలుపుకోవాలనుకుంటామో ఆ ప్లేట్లోకి ఈ విధంగా చల్లినట్లుగా వేసేసుకోండి. ఈ ఆవు పిండి పైన ఉడికించుకున్న వేడి అన్నం వేసుకోవాలి. వేడి అన్నం వేసుకోవాలి. కొంతమంది అయితే ఈ పొడిని పులిహోర పేస్ట్ చేశాక చివర్లో స్టవ్ ఆఫ్ చేసేసి చివర్లో కలుపుతారు. నేను ఎవరి దగ్గర అయితే ఈ రెసిపీ నేర్చుకున్నానో ఆ ఆంటీ అయితే ఇలాగే చేసేవారు. నేను మీకు ఆ రెసిపీ చూపిస్తున్నాను. ఆవు పిండిని ఈ విధంగా అన్నంతో కవర్ చేసేసుకొని ఈ అన్నాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనం అన్నం వండేటప్పుడు నూనె వేసి వండాం కదా, అందుకనే చక్కగా పొడి పొడిలాడుతుంది అన్నం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులు, చింతపండు గుజ్జు వేసేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పుల్ని చింతపండు గుజ్జుతో పాటు ఉడికించేసామంటే మెత్తగా అయిపోతాయండి. అందుకని కొన్ని పప్పులు తీసి పక్కన పెట్టేసుకుని ఈ విధంగా చివర్లో కలుపుకుంటే పులిహోర తినేటప్పుడు బాగా కరకరలాడుతూ ఉంటాయి పప్పులు. నేనైతే మొత్తం పేస్ట్ వేసేసానండి. మనం తీసుకున్న 2 కప్పుల బియ్యానికి 80 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని చివరిగా కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే పులిహోర రుచి మరింత బాగుంటుంది. అంతేనండి, గుమగుమలాడే ప్రసాదం పులిహోర, ఆవు పెట్టిన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఈసారి పండగకి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. పల్లీలు, జీడిపప్పు 2 బాగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులో మనం కారం ఏమి వేయం కాబట్టి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇంగువ వేగిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కాయలో సగం కొబ్బరికాయ తీసుకున్నాను. వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ ఇది కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వకుండా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు, అవి కూడా వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. ఈ కొబ్బరి తురుము అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, 3వ రోజు ప్రసాదం కొబ్బరన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 4వ రోజు ప్రసాదం అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గారెల కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా. మళ్ళీ ఒకసారి పప్పుని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి జాలిగిన్నెలో వేసేసుకోండి. ఇంకా నీళ్ళు ఏమైనా ఉంటే వడారిపోతాయి. ఈ నీళ్లు వడారేలోపు మిక్సీ జార్లు 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమి పోయకూడదు. నీళ్లు పోయకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే మిక్సీ జార్లో కొంచెం మినపప్పు, నానబెట్టుకున్న మినపప్పు వేసేసుకొని ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నలిగిన తర్వాత చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు పోస్తే మనకి గారెలు బాగా గుల్లగా వస్తాయి. కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా గ్రైండ్ చేసినా గారెలు బాగా గట్టిగా వచ్చేస్తాయి. చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరీ పలచగా చేసేసుకోవద్దు. ఇప్పుడు ఈ పిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు. మొత్తంగా అయితే 1 కప్పుకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల గారెలు బాగా గుల్లగా వస్తాయి. మేము ఇలా బీట్ చేయలేము అనుకుంటే గ్రైండ్ చేసిన పిండిలో 2 చిటికెల వంట సోడా వేసుకున్న గారెలు గుల్లగా వస్తాయి. మరీ ఎక్కువసేపు బీట్ చేసేది. మరీ ఎక్కువ బీట్ చేస్తారంటే నూనెలో వేసినప్పుడు వడలు పగిలినట్లుగా అవుతాయి. చూడండి, పిండి బాగా లైట్గా అయింది కదా, ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాము. ఒక కాటన్ క్లాత్ని కానీ కర్చీఫ్ని కానీ ముందే తడిపి పెట్టేసుకోండి. క్లాత్ నానితే మనం నూనెలో వడలు వేసేటప్పుడు క్లాత్ నుంచి ఈజీగా జారిపోతాయి. ఈ విధంగా ఒక బాక్స్ మూత తీసేసుకొని ఈ క్లాత్తో కవర్ చేసేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ కానీ తాడుతో కానీ గట్టిగా కట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా కట్టేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని నీళ్ళతో తడుపుకోవాలి. అలాగే చేతిని కూడా నీళ్ళతో తడుపుకొని, మనం చేతిని ఎలా తడుపుకోవాలంటే పిండి పట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉండాలి. ఆ విధంగా చేతిని తడిపేసుకుని పిండి ముద్దలు దీనిపైన పెట్టి లైట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేటప్పుడు కూడా చేతిని వేలిని ఒకసారి తడుపుకోండి. కొంచెం పెద్ద హోల్ పెట్టేసి మనం నూనెలో వదిలేమంటే ఈజీగా వచ్చేస్తుంది. ముందు 1-2 కొంచెం జారడానికి టైం పడుతుంది. 2-3 వేసాక క్లాత్ నుంచి ఈజీగానే విడిపోతాయి. మీరు ఈ విధంగా అయినా వేసుకోవచ్చు, లేదంటే చేత్తో డైరెక్ట్గా అలవాటు ఉంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసేసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే అలా చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వడల్ని వేసేసుకోవాలి. ఈ క్లాత్తో అయితే చాలా ఈజీగా ఉందండి వడలు వేసుకోవడం. షేప్ కూడా చక్కగా వస్తుంది. 1-2 అయితే కొంచెం జారడానికి టైం పడుతుంది. వేయంగా చక్కగా ఈజీగా పడిపోతాయి. చూడండి ఎంత ఈజీగా జారిపోతుందో. గారె వేసిన ప్రతిసారి క్లాత్కి పిండేమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. నీళ్ళతో శుభ్రం చేసేసుకుని మళ్ళీ ఒకసారి నీళ్ళతో తడిపి గారె వేసుకోవాలి. క్లాత్ని మనం నీళ్ళతో తడుపుతూ ఉంటాం కదా, మధ్య రబ్బర్ బ్యాండ్ వేసిన దగ్గర నీళ్ళు ఎక్కువ లేకుండా పిండేసుకుంటూ ఉండాలి. ఆయిల్కి సరిపడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ గారెల్ని బాగా కాలనివ్వాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా కాలనిచ్చేసి ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో కాలిస్తే బాగా గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి. చూడండి చక్కగా వచ్చాయి కదా గారెలు. మీరు ఈ విధంగా చిన్నవి వేసుకోవచ్చు, కావాలంటే పెద్ద పెద్ద గారెలైనా వేసుకోవచ్చు. అంతేనండి, అల్లం గారెలు ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉండే అల్లం గారెలు రెడీ అయిపోయాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా గారెలు బాగా క్రిస్పీగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల చూడండి గుల్లగా దూదిలాగా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మనం దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఇక్కడ నేను 1/2 కప్పు బియ్యంతో వండిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత మ్యాష్ చేస్తే అవ్వదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అన్నం చల్లారేలోపు మనం దద్దోజనానికి కావాల్సిన పోపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వద్దనుకున్న వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి పోపు అయితే దద్దోజనం చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. దద్దోజనంలో మిరియాలు నెయ్యి పోపులో వేగి చాలా కమ్మగా ఉంటాయండి, తప్పకుండా వేసుకోండి. లో ఫ్లేమ్లో ఈ పోపును బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులో 1/2 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంగువ కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం దద్దోజనం కలుపుకుందాము. ఈ అన్నం కూడా పూర్తిగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మనం బియ్యం దేంతో తీసుకుంటామో దానికి 2 పెరుగు వేసుకోవాలి. మనం 1/2 కప్పు బియ్యంతో వండిన అన్నం తీసుకున్నాం కదా, అందుకని 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. అలాగే ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా కొంచెం కొంచెం పోసుకోవాలి. 1/2 కప్పు బియ్యంతో వండిన అన్నం, 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి. అన్నంలో గడ్డలేమి లేకుండా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. నేను పాలన్నీ పోసేస్తున్నాను. పాలు పోసాక కలుపుతూ ఉంటే మీకు పల్చగా అనిపిస్తుంది. ఇది కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరగా అవుతుంది. అలాగే దద్దోజనం కలిపేటప్పుడు కొంచెం పల్చగా కలుపుకుంటే మీరు తినేటప్పటికి మరి గట్టిగా అయిపోకుండా చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా కలిపేసుకుని మనం తయారు చేసుకున్న పోపు ఉంది కదా, పూర్తిగా చల్లారిన పోపుని వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, 5వ రోజు ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ
రవ్వ కేసరి 6వ రోజు ప్రసాదం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన నెయ్యిలో అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ, అరకప్పు వేసుకుని లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అరకప్పుకి అరకప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు అంటే 1:4 రేషియోలో నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం వేయించుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా సూజీ, అది వేసేసుకోవాలి. రవ్వ వేసాక ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే చూడండి నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయాయి కదా. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. అరకప్పు రవ్వకి 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుని ఈ నెయ్యి పంచదార రవ్వ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం సేపటికి పంచదార కరిగి పలచబడుతుంది. బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. పూర్తిగా ఆప్షనల్ ఫుడ్ కలర్. దీంతో టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు, జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాము. చివరిగా మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేశాను. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేలాగా ఉడికించుకుంటే ఆరాక గట్టిపడిపోకుండా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. అంతేనండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 7వ రోజు ప్రసాదం కదంబం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కుక్కర్లో 1 కప్పు బియ్యం, 1/4 కప్పు కందిపప్పు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీకు కుదిరితే 1 గంట పాటు నానబెట్టేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరొక పక్కన స్టవ్ పైన అడుగు మందంకలు ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని ఇందులో కొన్ని మునక్కాడ ముక్కలు, కొన్ని బెండకాయ ముక్కలు, మరి బెండకాయ ముక్కలు ఎక్కువ తీసుకోవద్దు, 3-4 వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్క, ఒక చిన్న ముక్క సొరకాయ తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 2 వంకాయలు, 2 చిన్న టమాటోలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఈ కూరగాయ ముక్కలన్నీ మునిగేంత వరకు అంటే అటు ఇటుగా 2 కప్పుల వరకు నీళ్లు పోసేసి ఇందులోనే 1 స్పూన్ ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇవే కూరగాయ ముక్కలు వేయాలని లేదండి, మీకు నచ్చిన కూరగాయ ముక్కలు, మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఇవి బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మనం కుక్కర్లో అన్నం పప్పు వేసి ఉడికించుకున్నాం కదా, ప్రెషర్ పోయాక మూత తీసేసుకుని ఒకసారి కలిపేసి ఇది గట్టిపడిపోకుండా, ఈ అన్నం గట్టిపడిపోకుండా ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే 1 కప్పు నీళ్లు పోసేస్తే అన్నం గట్టిపడిపోకుండా ఉంటుంది. ఈ నీళ్ళు ఇందులో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడుకుంటాయి. ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జును వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు సాంబార్ పౌడర్, ఇది ఇంట్లో తయారు చేసిందేనండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. అన్నానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి. ఇందాక మనం కూరగాయలు ఉడకడానికి వేసాం కదా, ఇప్పుడు అన్నానికి సరిపడా వేసేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పు ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం నీళ్లు పోసి కలిపాం కదా, దానివల్ల పులుసులో వేసి కలిపేటప్పుడు అన్నం గడ్డలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకోండి. మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు మనం పోపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2-3 టేబుల్ స్పూన్ల నూనె అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా పోపు వేసుకోవచ్చు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మొత్తం నూనెతో అయినా పోపు వేసుకోవచ్చు. నెయ్యి కాగాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఆ వేడికి మిగిలినవి వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసి ఒకసారి కలిపేసుకుని చివరిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని మనం ఉడికించుకున్న కదంబం ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. పోపు ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, కదంబం రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మీకు ఆరాక చిక్కబడిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. కమ్మనైనా కదంబం ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా, ఇప్పుడు మనం బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెల్లం పొంగల్ చేయడానికి
ముప్పావు కప్పు బియ్యం, మీరు ఏ కప్ అయినా తీసుకోండి, ముప్పావు కప్పు బియ్యం, ఆ మిగిలిన పావు కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. రెండు కలిపి 1 కప్పు. వీటిని కుక్కర్లోకి వేసేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, అలాగే 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి. కుదిరితే ఒక అరగంట లేదా గంట పాటు నానబెట్టేసుకొని ఒక యాలక్కాయని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసి వేసేసి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు స్టవ్ పైన మరొక పక్కన గిన్నె పెట్టేసుకుని దీంట్లో 2 కప్పుల తురిమిన బెల్లం, 1 కప్పు మనకి బియ్యం పప్పు కలిపి 1 కప్పు కదా, 2 కప్పుల తురిమిన బెల్లం, అరకప్పు నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి 2 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసేసి అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. అన్నం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కాచుకున్న వేడి పాలు 2 కప్పులు, మనం బియ్యం కొలుచుకున్న కప్పుతో 2 కప్పుల వేడి పాలు పోసేసి ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసేసుకుని ఈ పాలలో కూడా ఈ అన్నాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది కొంచెం పలచగా ఉంది కదా, ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగు పట్టుకోకుండా, అలానే మరీ దగ్గరగా ఉడికించేద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళు, మనం ముందే కాచి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళని, పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం సిరప్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి, అలాగే బెల్లం సిరప్ పూర్తిగా చల్లారి ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోవు. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లంలో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకుని కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు ఎండువైనా పర్లేదు, కొబ్బరి ముక్కలు వేసి వేగాక కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బెల్లంలో కూడా అన్నం చక్కగా ఉడుకుంటుంది. మరి దగ్గరగా ఉడికించేది, మరి దగ్గరగా ఉడికించేసారంటే ఆరాక ఇంకా చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అంతేనండి, బెల్లం పొంగల్ లేదా పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ విధంగా కుక్కర్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా బెల్లం పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడైతే మనం నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసి వేయించుకోవాలి. పచ్చెనపప్పు వేగడానికి టైం పడుతుంది కానీ ముందు పచ్చెనపప్పు వేసి వేయించుకొని తర్వాత ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. పచ్చెనపప్పు మినపప్పు 2 వేగిన తర్వాత 7-8 ఎండుమిర్చిని తుంపి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకుని ముందే కడిగి ఆరపెట్టుకుంటే తడి లేకుండా ఉంటుంది. ఈ విధంగా వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1/2 కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇలా నువ్వుల పొడి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వులను క్షణాల్లో చేసేసుకోవచ్చు. ఇది ఒక 2-3 నెలల పాటు నిలవ కూడా ఉంటుంది. నువ్వులు బాగా వేగి కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా, ఈ విధంగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి పోసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి పప్పులు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా ఫాస్ట్గా తిప్పేశారంటే నువ్వుల్లో నుంచి నూనె వచ్చేస్తుంది. మధ్యలో ఆపుకుంటూ పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఈ పొడి రెడీగా ఉంటే నువ్వుల అన్నం నిమిషాల్లో చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు బియ్యంతో వండిన అన్నం తీసుకున్నాను. ఒక ప్లేట్లోకి వేసేసుకుని అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. 1 కప్పు బియ్యంతో వండిన అన్నానికి 3-4 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి ఈ నువ్వుల పొడి అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీరు తినే ఘాటును బట్టి మీ టేస్ట్ తగ్గట్టుగా పొడి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నువ్వుల పొడి అన్నానికి బాగా పట్టేలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు కూడా వేగిన తర్వాత 1 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్లో సగం ఇంగువ, 2-3 పఫ్స్ ఇవ్వండి సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి కొంచెం పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కలిపి పెట్టుకున్న నువ్వుల అన్నం ఉంది కదా, అది వేసేసుకోవాలి.
పోపులో అన్నం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, నువ్వుల అన్నం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, దేవీ నవరాత్రులు అమ్మవారి కోసం చేసే 9 రకాల ప్రసాదాలని. ఈ ప్రసాదాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయండి. ప్రాంతాన్ని బట్టి అలంకారాలు మారుతుంటాయి, ప్రసాదాలు కూడా మారుతుంటాయి. మీ ప్రాంతంలో ఏ పద్ధతి అనుసరిస్తారో దాన్ని మీరు అనుసరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.